ఈరోజు వీడియోలో మనం లేటెస్ట్గా రిలీజ్ అయిన హే బల్వంత్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. హీరోకి చిన్నప్పటి నుంచే వాళ్ళ నాన్నలాగా బిజినెస్ చేయాలని ఉంటుంది. వాళ్ళ నాన్న ఏం బిజినెస్ చేస్తున్నాడు అని నానమ్మని అడిగితే కుటీర పరిశ్రమ అని చెప్తుంది. హీరో మాత్రం బిజినెస్ మ్యాన్లా ఊహించుకుంటాడు. వాళ్ళ నాన్నని ఆఫీస్కి తీసుకెళ్ళమని అడుగుతాడు. కానీ వాళ్ళ నాన్న ఎప్పుడూ ఆఫీస్కి తీసుకెళ్ళడు. వాళ్ళ నాన్న కృష్ణని హైదరాబాద్ పంపించేస్తాడు. ఇక్కడ ఉంటే ఎలాగా చదువుకోవట్లేదు అని. ఎంబీఏ వరకు చదివిన కృష్ణ తిరిగి వచ్చేస్తాడు. వాళ్ళ నాన్నని అడుగుతాడు, ఆఫీస్కి తీసుకెళ్ళు, నీతో పాటు నేను బిజినెస్ చూసుకుంటాను అని. వాళ్ళ నాన్న మనకి బిజినెస్ ఉన్న సంగతే మర్చిపో, నువ్వు జాబ్ చేసుకో అని చెప్తాడు. కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ బంకతో చెప్తాడు, మా నాన్న నన్ను నమ్మట్లేదురా, ఎలాగైనా సరే నమ్మకం గెలుచుకుని బిజినెస్ టేక్ ఓవర్ చేయాలి నేను అని. అప్పుడు ఒక అంకుల్ వచ్చి, మిత్ర ఫౌండేషన్ అనే ఎన్జిఓ వాళ్ళు బిజినెస్ కన్సల్టెంట్ కోసం చూస్తున్నారు, నువ్వు అక్కడికి వెళ్తే ప్రూఫ్ చేసుకోవచ్చు అని చెప్తాడు. కృష్ణ ఇంకా ఫ్రెండ్ కలిసి మిత్ర ఫౌండేషన్కి వెళ్తారు. అక్కడ కృష్ణకి మిత్ర చాలా నచ్చేస్తుంది. అప్పుడు కృష్ణ ఫ్రెండ్ చెప్తాడు, మా వాడు ఎలాంటి లాసెస్లో ఉన్న బిజినెస్నైనా సరే ప్రాఫిట్లోకి రప్పిస్తాడు అని. మిత్ర రేపు 10 o'clockకి మంగళం అగరబత్తి దగ్గరికి రండి అని చెప్తుంది. కృష్ణ, మీరు చాలా గ్రేట్ అండి, మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు అని పొగుడుతాడు. మంగళం అగరబత్తుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళ ప్రొడక్ట్స్ ఎంత క్వాలిటీగా ఉన్నా సరే ఎక్కువ మార్కెట్ ఉండదు. కృష్ణ చెప్తాడు, ప్రొడక్ట్ చాలా క్వాలిటీగా ఉంది కానీ ప్యాకింగ్ కూడా ముఖ్యం అని చెప్తాడు. పీవీబీ అనే పొలిటీషియన్ ఎమ్మెల్యే టికెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న డిప్రెషన్లో ఉంటాడు, ఎవరితో ఏం మాట్లాడాడు. కృష్ణ మిత్ర కలిసి కొన్ని లాసెస్లో ఉన్న బిజినెస్కి మంచి ఐడియాస్ ఇస్తూ ఉంటారు. కృష్ణ వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వస్తుంది. డాక్టర్ స్ట్రెస్ వల్లే హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్తాడు. పొలిటీషియన్, నీకన్నా మీ నాన్న సేవలే పార్టీకి ముఖ్యం అని చెప్తాడు. పీవీబీ, నాకు సీట్ ఇవ్వండి, మా నాన్నతో ప్రచారం చేయిస్తాను అంటాడు. కృష్ణ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాడు. వాళ్ళ నాన్న బిజినెస్ చూసి షాక్ అవుతాడు. అప్పుడు మిత్ర ఫోన్ చేసి ప్రపోజ్ చేస్తుంది. కృష్ణ వాళ్ళ ఫ్రెండ్తో నానమ్మకి తెలియకముందే ఎలాగైనా ఈ లాజ్ అమ్మేయాలి అని చెప్తాడు. కృష్ణ అమ్మాయిలందరినీ పిలిచి, ఈ లాజ్ అమ్మేస్తున్నా, ఎవరి దారి వాళ్ళు చూసుకోండి అని చెప్తాడు. అప్పుడు అమ్మాయిలందరూ, మేము ఎక్కడికి వెళ్ళము, నచ్చింది చేసుకో అని చెప్తారు. కృష్ణ, ఏం మనుషులరా వీళ్ళు అని అంటాడు. అప్పుడు ఒక అమ్మాయి తన స్టోరీ చెప్తుంది. కృష్ణ వాళ్ళ నాన్నతో మాట్లాడడం మానేస్తాడు. మిత్ర కాల్ చేసి, మార్కెట్ ఏరియాలో కొంతమంది బతకడానికి తప్పుడు మార్గం ఎంచుకున్నారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి వెళ్తున్నా అని చెప్తుంది. కృష్ణ అక్కడ ఉన్న లాడ్జ్ని థెరపీ సెంటర్గా మార్చేస్తాడు. పేపర్ ఆర్ట్స్ అవన్నీ కూడా పెట్టి కవర్ చేస్తాడు. మిత్ర మళ్ళీ కాల్ చేసి, పిల్లలకి ఆర్ట్స్ అవన్నీ చూపించడానికి తీసుకెళ్తున్నా అని చెప్తుంది. కృష్ణ చేసేదేమీ లేక అక్కడ ఉన్న బిజినెస్ గురించి చెప్పేస్తాడు. మిత్ర సెకండ్ ఛాన్స్ ఇస్తుంది, మళ్ళీ ఆ బిజినెస్ వైపు వెళ్ళొద్దు అని చెప్తుంది. లాడ్జ్ నుంచి చంప అనే అమ్మాయి కృష్ణకి కాల్ చేసి, ఇక్కడికి రండి, చాలా పెద్ద ప్రాబ్లం అయింది అని చెప్తుంది. కృష్ణ లాడ్జ్కి వెళ్తాడు. మిత్ర ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. మిత్ర కూడా అక్కడికి వచ్చేస్తుంది. అక్కడ చనిపోయి ఉన్న తాతని చూసి మిత్ర షాక్ అవుతుంది. కృష్ణ వాళ్ళ నాన్న వస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటారు. కానీ మిత్ర వాళ్ళ నాన్న కార్యకర్తలను తీసుకుని ఈ బిజినెస్ ఆపేయాలి అని చెప్పేసి సమ్మె చేస్తూ ఉంటాడు. కృష్ణ వాళ్ళ నాన్న సీక్రెట్గా చెప్తాడు పొలిటీషియన్తో, ఇక్కడ మీ నాన్న చనిపోయి ఉన్నాడు, మేము శవాన్ని ఎవరికీ తెలియకుండా పంపిస్తాము అని. కానీ తాత శవం మిస్ అయిపోయి ఉంటుంది. రంజిత్ చంపతో పెళ్లి చేసుకుందాం అంటే చంప నో అని చెప్పి ఉంటుంది. అందుకే చంప అనుకుని శవాన్ని రంజిత్ కిడ్నాప్ చేసి ఉంటాడు. కాల్ చేసి, నువ్వు కిడ్నాప్ చేసింది చంపని కాదు, ముసలాయన శవాన్ని అని చెప్తే, మీరంతా మా ఇంటికి వచ్చి మా నాన్నని చంపతో పెళ్లికి ఒప్పించమని బ్లాక్మెయిల్ చేస్తాడు. రంజిత్ వాళ్ళ నాన్న ఒక రౌడీ షీటర్. పీవీబీ అంటే రంజిత్ వాళ్ళ నాన్నకి నచ్చదు. వీళ్ళంతా కలిసి రంజిత్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. కృష్ణ, చిన్నప్పుడు మా నాన్నలా అవ్వాలనుకునేవాడిని, ఇప్పుడు మా నాన్నలా ఎక్కడ అయిపోతానో అని భయంగా ఉంది అని రంజిత్తో అంటాడు. చంప, నేను చాలా దురదృష్టవంతురాలని కృష్ణ, వాడు చాలా మంచివాడు, అందుకే వాడితో పెళ్లి వద్దనుకుంటున్నా అని చెప్తుంది. ఇదంతా రంజిత్ వింటాడు. రంజిత్ చెప్తాడు, నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నా, నిన్ను చూశాక నీ కోసం బతకాలనిపించింది అని. చంప పెళ్లికి ఒప్పుకుంటుంది. రంజిత్ శవాన్ని ఇచ్చేద్దాం అనుకుంటాడు. రంజిత్ వాళ్ళ నాన్నని చంపడానికి ఎవరో ట్రై చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. అందుకే ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి బెదిరిస్తాడు, ఎవర్రా నన్ను చంపాలనుకుంటుంది అని. కృష్ణ వాళ్ళ నాన్న తాత శవాన్ని తెచ్చి అక్కడ పడేసి తనే చంపాడన్నట్టు కవర్ చేస్తాడు. కాల్ చేసి బెదిరిస్తున్నట్టు యాక్ట్ చేస్తూ పిఏని పంపమంటాడు. రంజిత్కి చంపకి ఎంగేజ్మెంట్ అయిపోతుంది. అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. పోలీస్ ఆఫీసర్ని చూసి కృష్ణ భయపడతాడు, పెళ్ళి ఆపేయడానికి వచ్చాడు అని. పోలీస్ ఆఫీసర్, నువ్వు నవ్వినప్పుడే నాకు అర్థమైంది, మీ నాన్న గురించి నీకేం తెలియదని స్టోరీ చెప్తాడు. ఒకరోజు లాడ్జ్కి ఒక ఆవిడ వచ్చి, నేను ఇక్కడ ఏదైనా పని చేసుకోవచ్చా అని అడుగుతుంది. ఆవిడ కొడుకుని కృష్ణ వాళ్ళ నాన్న చదివించి పోలీస్ ఆఫీసర్ని చేసి ఉంటాడు. ఇంకా మీ నాన్న గురించి నీకు తెలియకపోతే మీ నానమ్మని అడుగు, చెప్తుంది అని అంటాడు.
వాళ్ళ నాన్నమ్మ స్టోరీ చెప్తుంది. ఒకరోజు లాడ్జ్‌కి ఒకతను వచ్చి ఉంటాడు. డబ్బులిస్తాను అని వాళ్ళ కొడుకుని అక్కడ పెట్టి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ చంటి పిల్లాడిని కృష్ణ వాళ్ళ నాన్నమ్మ పెంచి ఉంటుంది. అతను ఎవరో కాదు, కృష్ణ వాళ్ళ నాన్నే. మీ నాన్న ఎన్నో వ్యాపారాలు చేశాడు, కానీ ఏది కలిసి రాలేదు. ఈసారి లాడ్జ్ నీ చేతికొచ్చింది కదా, నువ్వు ఏదైనా చేసి చూపించు అంటుంది. కృష్ణ వాళ్ళ నాన్న చెప్తాడు, ఈ విషయం నీకు ముందే తెలుసుంటే నీ చిన్నప్పుడే నేను నీకు జీరో అయ్యేవాడిని, లాడ్జ్ అమ్మేసుకో అని. కృష్ణ లాడ్జ్ అమ్మకుండా కేర్ సర్వీస్ కన్సల్టెంట్గా మారుస్తాడు. కృష్ణ వాళ్ళ నాన్న అడుగుతాడు, గుళ్ళో ఏం కోరుకున్నావు అని. కృష్ణ, వచ్చే జన్మలో అయినా నీకు మంచి తండ్రి రావాలని కోరుకున్నాను అని చెప్తాడు. ఇంతటితో మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.